మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. ఈ చిత్రంలో పాత్రలు సన్నివేశాల కల్పితం ఎవరిని ఉద్దేశించినవి కాదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నిజ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రారంభించాం. మనం పుట్టినప్పుడు అండ్ చనిపోయినప్పుడు ఒంటరి వాళ్ళమే. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఒక క్యాస్ట్ని తీసుకురాము, చనిపోయినప్పుడు ఒక క్యాస్ట్ని తీసుకువెళ్ళాం, ఒక మంచి చెడు అనే పేరు తప్ప. కానీ ఈ సమాజంలో కొంతమంది నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత అని అనుకునే వాళ్ళకు నిజాన్ని నిర్భయంగా చూపించడమే మా ఈ ప్రయత్నం. మేము రిలీజ్ చేసే ఇలాంటివి చూసి 10 మందిలో 6 మారుతారని మేము ఆశిస్తున్నాం. హలో, ఒకసారి బయటికి వెళ్ళమ్మా. మీరు రేపు వచ్చేయండి, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఏరా బుజ్జి, ఇక్కడ ఉన్నావు? ఇన్ని సమంతం చెడగొట్టాం కదా నేను, కానీ ఈ సమంతం మనం చెడగొట్టలేము. ఎందుకంటే నాన్నగారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నీకేం ప్రాబ్లం లేదమ్మా, నేను చూసుకుంటా. నేను చెడగొడతాను కదా, నీకేం ఇబ్బంది లేదు. ఓకే. నాన్న, ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట. చెల్లికి విజయవాడ సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి కొంచెం డీటెయిల్స్ ఏం చెప్పారా? అబ్బాయి జాబ్ చేస్తుండు, సొంత ఇల్లు ఉంది, అన్నింటికి మించి మన క్యాస్ట్. సంబంధం నాకు ఇష్టం లేదు నాన్న. ఎందుకు ఇష్టం లేదురా? నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, అదైతే బాగుంటుంది. అన్నిటికీ మించి వాడు నా ఫ్రెండ్, జాబ్ ఉంది, ఇల్లు ఉంది. కాకపోతే మన క్యాస్ట్ కాదు. మన క్యాస్ట్ కానప్పుడు మనం ఎలా చేస్తాంరా? నాన్న, మిమ్మల్ని ఎదించేది పెద్దవాడిని కాదు. అయినా మీరు బలవంతంగా పెళ్లి చేస్తే ఆ తాళి చెల్లి మెడలో బరువుగా ఉంటుంది తప్ప బాధ్యతగా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మన క్యాస్ట్ కానప్పుడు మనం ఎలా చేస్తాంరా? నేను నలుగురిలో తల ఎత్తు తిరగ. అయినా కనొస్తున్నా. అయినా మీరు క్యాస్ట్ గురించి ఇంతలో చూసినప్పుడు మన చెప్పులు కుట్టే వాళ్ళు ఉండే తలకటి చేసిన ఎవరు మన క్యాస్ట్ కాదు. అప్పుడు ఎందుకు ఆలోచించలేదు మీరులాగా? మొన్న అత్యవసర సమయంలో మీకు బ్లడ్ కావాలంటే ఎవరో క్యాస్ట్ అయితే బ్లడ్ తెచ్చిస్తేనే కానీ మీరు బ్రతకలేదు. అప్పుడు ఎందుకు అడగలేదు ఆ రోజు మీరు? పరువు కులం అని చెప్పి మన క్యాస్ట్కి ఇచ్చేశారు. కానీ చివరికి ఏమైంది? మా అక్క చనిపోయింది. పాపం అక్క తన ప్రేమను చెప్పలేక, మీరు చేసిన పెళ్లి నచ్చగా, తనలో తాను ఎంతో బాధపడుతూ చివరికి సూసైడ్ చేసి చచ్చిపోయింది మీ వల్ల. ఇప్పుడైనా పరువు కులం పక్కన పెట్టి చెల్లి సంతోషం గురించి ఆలోచిద్దాం. నువ్వు చెప్పింది నిజమేరా, అంత దూరం ఆలోచించలేదు. చిన్నవాడు అయినా పెద్ద మనసుతో ఆలోచించావు. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. అయితే ఆ సంబంధం వద్దని చెప్తాను. సరే. చూశారు కదా, ఇక్కడ కులాన్ని కించపరచడం లేదా దాని విలువ తగ్గించడం నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తి ఉద్యోగానికి, మనం తినే తిండికి, ఒక జంట ప్రేమ పెళ్లికి కులం అడ్డు కాదు. కానీ ఈ సమాజంలో కొందరు స్వార్థంతో స్థాయిని మరియు డబ్బును పెంచుకోవడం కోసం కులం అనే దాన్ని మెడిసిన్లా వాడుతూ బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు.
ఇట్లు మీ కాశీరామ్.